ప్రభుత్వము తమకు ఇవ్వాల్సినటువంటి లేదా బాకీ పడ్డటువంటి తమకు చేయాల్సినటువంటి ఇచ్చినటువంటి హామీలు ఏవేవి అమలు చేస్తలేరో వాటి మీద ప్రజలు నిలదీయకుండా ఉండాలంటే ప్రజల్ని నిరంతరం వేరే విషయాలపైన దృష్టి మలచాలి. అందులో భాగంగానే నిరంతరం ప్రజల మధ్య ఉండి రోజుకు 24 గంటలలో 18 గంటలు ప్రజల మధ్యనే ఉంటాడు. ఉదయం 6 గంటలకు పోయినా కలుస్తాడు, రాత్రి 11 గంటలకు పోయినా అందుబాటులో ఉంటాడు. అట్లాంటి ఒక నాయకుడు రోజు ప్రజలలో పెరుగుతున్నటువంటి చరిష్మా ఆదరణ, ఈ చరిష్మా ఆదరణ ఈరోజు కొత్తగా వచ్చింది కాదు, అది ఉద్యమంలో భాగంగా వచ్చింది. కానీ ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి 6 గ్యారెంటీల విషయంలో కానీ 420 హామీల విషయంలో కానీ ప్రతి సందర్భం అంటే ఇచ్చిన హామీలు ఒకెత్తు. అంటే ప్రభుత్వ యంత్రాంగంలో 2 రకాలు ఉంటాయి మహేష్ భాయ్. ఒకటేమో వారు గెలవడం కోసము హామీలు ఇవ్వడం ఒకెత్తు, గెలిచిన తర్వాత ఆ హామీల అమలు కాకుండా సంబంధం లేని విషయాల్ని ఆదాయ వనరులు అంటే ప్రజలకు ఆదాయ వనరులు పెంచి ప్రజల జీవన ప్రమాణాలు పెంచే విధానాలు కాకుండా వారి వ్యక్తిగత ఆదాయాలు పెంచుకునే వాటి మీద కాన్సన్ట్రేషన్ ఉంటుంది. వీటిని ఆర్డర్ ఆఫ్ ప్రియారిటీస్ అంటారు. అంటే దేనికి ప్రాధాన్యత ఇవ్వాలి, దేనికి ప్రాధాన్యత ఇవ్వద్దని. ఇప్పుడు ప్రజలకు ప్రాధాన్యత ఇచ్చే విషయాలు ఎందుకు పక్కన పెడుతున్నారని హరీష్ రావు నిలదీస్తున్నాడు. అట్ ది సేమ్ టైం ఇది మాత్రమే అడిగి ఊకుంటలేడు. వాళ్ళు ఎట్లా వాళ్ళ ఆర్థిక ప్రయోజనాల కోసం మంత్రుల మధ్య వాటాల పంచాయతీ ఎట్లా జరుగుతుంది, వాళ్ళ కొట్టాడకు అసలు కారణాలు ఏంటిది, వాళ్ళ కోటాల పంచాయతీ ఏంది, ఉన్న 14 మంది మంత్రులలో 14 మంది మంత్రులు ఉంటే 28 స్కామ్లు ఇప్పటికీ. అందులో కూడా ఒక మంత్రి దాంట్లో ఇంకో మంత్రి జోక్యం చేసుకోవడం, వాళ్ళకు వాళ్ళ సంబంధించినటువంటి ఏ మంత్రి అంటే ఏ విభాగానికి ఏ శాఖకైతే